సంవత్సరం నుండి నాయ బ్రాహ్మణ సంఘం నూతనంగా ఏర్పడిన కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరియు పాత పాలకవర్గం వారికి, మరి నూతనంగా కూడా కమిటీలో చేరబడుతున్నటువంటి వారికి, మరి సంఘం వెనకటికి వెళ్ళి బలోపేతం చేసినటువంటి రాయేష్ గారికి, మా తమ్ముడు రాజు గారికి, సత్యం గారికి, మిగతా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం చాలా సంఘటితంగా ఉన్నప్పుడే, ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం అందరం కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా కమిటీలలో కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప రూపులు కాకుండా ఉండాలి. మీరంతా ఐకమత్యంగా ఉన్నప్పుడే మన జీవన శైలి అనేది ముందుకు పోతుంది. లేకుంటే మనం ఎవరో బలవంతంగా వెనుకబడి ప్రయత్నం చేస్తారు. మనం సంఘటితంగా ఉన్నప్పుడే మన అనుకునే నాయకుడిని మనం తయారు చేసుకోగలుగుతాం. మనం ఒక వ్యక్తిని ముందుకు తీసుకోగలుగుతాం. ఆ వ్యక్తుల ద్వారా కూడా మనం ఇంకా బలోపేతం కాగలుగుతాం. కనుక మన 2 టర్ములు మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను 2 సార్లు కార్పొరేటర్లు కావడం కూడా నాకు చాలా కూడా మరవలేని విషయం. నేను ప్రతిసారి కూడా చెప్పుకుంటాను, నాయ బ్రాహ్మణులు నాకు ఇట్లా మనుషులు లెక్క, నేను కంపల్సరీ వాళ్ళు నాకే ఓటేస్తారనే ధీమాగా నేను ఇప్పటి వరకు కూడా నేను అదే ధీమాలో ఉంటా కూడా అదే నాకు నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే మీ రోజు నాకు బయటికి అని కూడా నాకు నమ్మకం. మొన్న ఎలక్షన్లలో అయితే మన విజయ్ లాంటి వాళ్ళు కొంత ఉత్సాహంగా వాళ్ళే ఖర్చు పెట్టుకుని కూడా అంటే అంత అభిమానం నేను వాళ్ళ దగ్గర పొందినా అంటే అది నా అదృష్టంగానే భావిస్తున్నా. ఇంకా మీకు అదేవిధంగా భవిష్యత్తులో కూడా నేను మీకు ఎల్లవేళలా మీకు తోడ్పాటు అందిస్తాను. ఏ అవసరం ఉన్నా కూడా మీకు ఒక్క మాట స్పందించే వ్యక్తిని నేను. మా శంకరన్న కూడా తెలుస్తుంది అందరికీ, నేను ఎప్పుడు వాళ్ళకి ఇట్లా మనుషులు లెక్కలు వెళ్తున్నాను. అందుకే నా కోరిక ఏంటంటే నేను కూడా మీ నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యుని అనుకోండి, మీరు నా సభ్యులు అనుకోండి. ఏ ఐక్యత మనం ముందు ఇంకా కొనసాగిద్దామని చెప్తూ మరొకసారి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక పాలకవర్గాన్ని చాలా చక్కగా నిర్వహించండి. ఏదో కూడా మనము ఒక బాధ్యత తీసుకున్నామంటే మొక్కుబడిగా ఉండకుండా అలా మన కొత్తదనం ఏంటో చూపించినందుకు మనం ప్రయత్నం చేయాలి. మనకు ఒక పదవి వచ్చిందంటే ఆ పదవి దగ్గర పని మనం చేసుకుంటాం. అట్లా మనం ఆ పని చేసినప్పుడు